నువ్వు ఎంత చెప్పినా ఏం చేయనా నేను డిలీట్ చేయను సోని. నువ్వు నాకు డబ్బులు ఇప్పుడు 10,000 ఇవ్వు. ఇప్పుడు కావాలని నేను ఎక్కడ తెచ్చి సిద్ధు? అవన్నీ నాకు తెలుసు సోని. ఇప్పుడు నాకు కావాలి, అవసరం ఉంది నాకు. లేదంటే నీ ఫోటోలన్నీ నా దగ్గర ఉన్న నీ బాయ్ ఫ్రెండ్కి పంపించేస్తా. అలాంటి చేయకు, నా లైఫ్ స్పాయిల్ అవుతుంది. నీ లైఫే నా చేతిలో ఉంది, తెలుసు కదా. మరి ఇప్పుడు అర్జెంట్గా నీకు కావాలంటే ఎక్కడి నుండి తెచ్చిస్తా? అవన్నీ నాకు తెలీదు, నాకు కావాలి ఇప్పుడు. నాకు నేను మరీ అడగను ఇంకా. ఎందుకు సిద్ధు ఇలా టార్చర్ చేసిన? లేవని చెప్పాక నాకు కొంచెం టైం ఇవ్వు, నేను సెట్ చేస్తాను అమౌంట్. ఎంత టైం కావాలి? ఒక 1 వీక్ తర్వాత ఇస్తాను. 1 వీక్ ఇన్ వీక్ కాదు, నాకు అంత టైం లేదు, నాకు ఇప్పుడు కావాలి. అంటే నేను ఎక్కడ తెచ్చి ఇవ్వాలి? నా దగ్గర నాకు ఎవరున్నారు? ఎవరిని అడిగి ఇవ్వాలి నీకు? ఎవరినో అడుగు. ఆల్రెడీ నువ్వు 20,000 తీసుకొని ఫొటోస్ డిలీట్ చేస్తా అన్నావు, డిలీట్ చేయలేదు. నీ మీద ఇంకా నమ్మకం లేసిద్దు. ఇప్పుడు ఆ 10K అయినా నేను ఎవరిని అడగాలి? 1 వీక్ అయితేనే నేను కష్టపడిన మనీతో నీకు ఇవ్వాలి. ఈసారి ఖచ్చితంగా డిలీట్ చేస్తా. ఇప్పుడు ఇవ్వు, నీ ముందు ఇప్పుడే డిలీట్ చేస్తా. నమ్మకంతో ఇవ్వాలి. నువ్వు అప్పుడు కూడా ఇలానే మాట్లాడావు, డిలీట్ చేస్తా అన్నావు. అవి పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు మనీ అడిగితే నేను ఎక్కడ నుండి? ఇప్పుడు ఇవ్వు, ఇప్పుడు డిలీట్ చేయకపోతే అప్పుడు మాట్లాడు. నువ్వు ఇప్పుడు ఇవ్వాలని నీ ముందే డిలీట్ చేస్తా. నా దగ్గర లేవు సిద్ధు, ఇప్పుడు ఎన్ని మాట్లాడినా వేస్ట్. నా దగ్గర 1 రూపాయి కూడా లేదు ఇప్పుడు. నాకు తెలుసు నీ దగ్గర ఉన్నాయని. నాకు ఎవరున్నారు ఇవ్వడానికి? నా దగ్గర ఎక్కడ ఉంటాయి మనీ? నాకు అన్నీ తెలుసు. నీకు రోజు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఏం కథ అనేది అంతా తెలుసు. నా దగ్గర లేవు. బ్యూటీ పార్లర్లో నీకు ఎంత అమౌంట్ వస్తుంది, మంత్లీ ఎంత వస్తుంది, అవన్నీ నాకు తెలుసుకొని అడుగుతున్నా. తెలిసి అవన్నీ ఖర్చులకే పోతున్నాయి, నాకు ఏం మిగలట్లేదు. ఏముంటే అంత ఖర్చులు నీకు? అవన్నీ నాకు తెలియదు, నాకు కానే కావాలి ఇప్పుడు. లేవు సిద్ధార్థం. మళ్ళీ లేదంటే చూడు, ఫోటోలు పంపించేస్తాను నీ బాయ్ ఫ్రెండ్కి. నువ్వు అలాంటి చేయకు. నాకుంది తను ఒక్కడే. ఇంకా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది నువ్వు చేసే పనికి. కొంచెం అర్థం చేసుకొని, ఓన్ సిస్టర్ అయితే ఇలానే చేస్తావా? కొంచెం ఒక్కసారి కూడా అర్థం చేసుకోవెందుకు? నువ్వు ఇట్లా కథలన్నీ నాకు చెప్పొద్దు. ఈ సోదంతా నేను వినలేను. నాకు పంపి ఇప్పుడు కానే కావాలి. లేవు సిద్ధు. లేవంటే ఆలోచించుకో. ఇంకొకసారి మరీ చెప్పాను, నేను సెండ్ చేసేస్తా మీ బాయ్ ఫ్రెండ్కి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి ఈ సిస్టర్ వచ్చింది. సో ఎటువంటి సోది లేకుండా, మీకు నేను ఏం మాట్లాడినా సోది అనిపిస్తుంది కాబట్టి ఎటువంటి సోది లేకుండా, ఎటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ ఆర్ రిపీటెడ్ వర్డ్స్ లేకుండా నేను తనతోని మొత్తం స్టోరీ అనేది నేను ఆల్మోస్ట్ తను నాకు చెప్పేసింది ముందే. సో వ్యూవర్స్కి చూసే వాళ్ళకి కూడా అర్థం కావాలి. సో ఏది అయినా కానీ సరే మీరు సోది అనుకోకండి. ఎందుకంటే ఒక ప్రాబ్లం మీరు ఫుల్గా అర్థం చేసుకుంటేనే మీకు దాని తర్వాత పరిష్కారం ఏ విధంగా అయింది, వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరిగింది అని అర్థమవుతుంది. కాబట్టే నేను ఈ స్టోరీ అనేది మొత్తం తెలుసుకుంటా నేను. సో ఇప్పుడు మాత్రం ఏమంటారు, ఆ ప్రాబ్లం అనేది రాదు మీకు. ఆ సోది లాస్ట్ వీడియోస్కి నాకు చాలా విధంగా నాకు సోది అని కామెంట్లు వచ్చినాయి. సో ఆ ప్రాబ్లం అయితే మీకు రాదు. సో ఇప్పుడైతే నేనైతే తన ప్రాబ్లం ఏంది, తనకి ఏమైంది అనేది ఒకసారి తన మాటలో తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు నేను ఇంకో మాట కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అర్జున్ బ్లాగ్స్ పేరు మీద అండ్ క్రేజీ శాలిని పేరు మీద చాలా రకమైన స్కామ్స్ జరుగుతున్నాయి. మేము కేసు సాల్వ్ చేస్తాము, శివన్నతో మాట్లాడిపిస్తాం, శాలిని అక్కతో మాట్లాడిపిస్తాం అని చెప్పేసి మా పేర్ల మీద పైసలు తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే నా గొంతు మిమిక్రీ చేసి ఆడు పైసలు తీసుకుంటున్నంట వాడెవడో. సో వాళ్ళని నమ్మకండి, ఎవరికి పైసలు ఇవ్వకండి. సో నేను ఇదే చెప్తున్నా, మా పేర్ల మీద ఎవడైనా పైసలు అడిగితే ఎవరికి పైసలు ఇవ్వకండి. సో ఈ సిస్టర్ మ్యాటర్లోకి వస్తే అసలు ఏమైంది అనేది మనం ఒకసారి సిస్టర్ మ్యాటర్లో తెలుసుకుందాం. చెప్పమ్మా. హాయ్ అన్న, నేను సోనిని. ఓకే. మన్నీ నుండి హైదరాబాద్లోనే. ఓకే. నాకు పేరెంట్స్ ఎవరు లేరు. 10 ఇయర్స్ వరకు అనాథాశ్రమంలోనే పెరిగాను. నన్ను ఒక ఫాదర్ తీసుకెళ్ళి పెంచుకున్నారనమాట. లైక్ నన్ను పెంచుకున్నారు కాబట్టి డాడీ అన్నాను. సో ఓన్ డాటర్లానే పెంచారు. ఎలోటి రాకుండా తన కొడుకు కన్నా బాగా చూసుకున్నారు. తనకు ఆల్రెడీ 15 ఇయర్స్ బాబు ఉన్నారు. వైఫ్ చనిపోవడంతో ఆడపిల్లలు లేరు, వాళ్ళది చిన్న ఫ్యామిలీ అని చెప్పి ఆడపిల్లని నన్ను పెంచుకున్నారు. కానీ అన్నయ్య ఎప్పుడు నన్ను అలా ట్రీట్ చేయలేదు. అంటే వాళ్ళ కొడుకు 15 ఇయర్స్ బాబు. తను ఎప్పుడు నన్ను అంటే 15 అంటే నువ్వు వెళ్ళినప్పుడు 15 ఇయర్స్ అండ్ తనకు 15 ఇయర్స్ ఉంటే నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు. ఓకే. ఇప్పుడు ఎంత ఏజ్ ఉంటుంది? ఇప్పుడు ఒక 23 అలా ఉంటాయి. ఓకే ఓకే. సో అలా ఎప్పుడు నన్ను సిస్టర్లో ట్రీట్ చేయలేదు. తను 1 ఇయర్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. ఎవరు? ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. దాని తర్వాత నాకు మంచి స్టడీ ఇచ్చారు. అంటే గుడ్ ఎడ్యుకేషన్ కానీ, నాకు ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్తే బ్యూటీషియన్ కోర్స్కి సంబంధించి నాకు పెట్టారు. బ్యూటీషియన్ చేస్తూ ఉంటాను హైదరాబాద్లోనే. అయితే నాకు రీసెంట్లీ ఇన్కమ్ కానీ అన్నీ చూసుకోవడం కానీ, ఇల్లుని రన్ చేసుకోవడం అన్నీ నేనే చూసుకుంటుండే.
సో బ్రదర్ ఏం చేస్తారంటే అప్పుడు ఇప్పుడు కూడా ప్రెసెంట్ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను బ్రదర్ ఉంటాము, నువ్వు, ఫాదర్ మీ ఉన్నారు. brother ఉన్నారు. సో ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి నేను బ్రదర్ ఉంటున్నాము. ఓకే ఓకే సో ఓకే. కానీ తను తాగడము, కొంచెం చిల్లరగా చేయడము, బయట తిరుగుతూ ఉంటారు, ఏం వర్క్ చేయరు. జస్ట్ తనకి అమౌంట్ కావాలంటే ర్యాపిడోస్ ఇలా వేస్తారు అంతే. దెన్ నెక్స్ట్ ఏమి ఉండదు. కాకపోతే రీసెంట్లీగానే నాకు ఒక చిన్న ప్రాబ్లం, ఎప్పుడు నన్ను సిస్టర్లా ట్రీట్ చేయలేదు. నాకు ఆల్రెడీ రిలేషన్షిప్ ఉంది. సో మా పర్సనల్ లైక్ నేను మంచిగా మాట్లాడి నాకు ఒక జ్యూస్లో మత్తు మంది అలాంటి కలిపారు. ఎవరు? సో బ్రదరే. మీ బ్రదర్ మంచిగా మాట్లాడి మొత్తం మంది కలిపి. అవును, ఎప్పుడు మాట్లాడారు. సో మాట్లాడుతున్నారంటే డాడీ లేరు కాబట్టి అన్నీ ఆయన చూసుకుంటాడేమో అనుకుని నేను కూడా అలా ఫీల్ అయ్యాను. బాగానే మాట్లాడుకుంటూ ఇద్దరం ఫుడ్ తిన్నాము, జ్యూస్ తాగాము. దాని తర్వాత ఇలా లైక్ బ్యాడ్గా ఫొటోస్ తీసుకున్నారు నాతోని మొత్తం మంది కలిపిన తర్వాత. నువ్వు అన్కాన్షియస్ వెళ్ళిపోయినావా? Yes, మొత్తం మంది అవును వెళ్ళిపోయినాక? అవును. నాకేం తెలియదు. సో ఫొటోస్ తీసి దాని తర్వాత నాకు ఎప్పుడు తెలిసిందంటే మనీ కోసం నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా మనీ కావాలంటే నా దగ్గర ఎక్కడున్నవి, సో నేను ఇవ్వలేను అని చెప్పి నేను ర్యాష్గా మాట్లాడడంతో ఇంట్లో గొడవ చేస్తే గొడవ అయినప్పుడు నేను ఒక సీరియస్గా ఇలా విసిరేయడం అనేది తనకు దెబ్బలు కూడా తగిలాయి. అప్పుడు ఇలా ఫొటోస్ ఉన్నాయని చెప్పి చూపించడం జరిగింది నాకు. అప్పుడు తెలిసింది నీకు ఫొటోస్ ఉన్నాయని చెప్పేసి అని. ఫొటోస్ చూపించి బెదిరిస్తున్నారు. ఇవి అంటే అమ్మ తప్పుగా అనుకోకు, నేను ఇట్లా అడుగుతున్నా అని చెప్పేసి నీకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నా అని. సో ఫొటోస్ అంటే ఆయన ఏం విధంగా ఫొటోస్ తీసుకున్నాడు అంటే 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 ఎట్లా తీసుకున్నాడు ఫొటోస్? అంటే లైక్ తెలిసిందే కదా అమ్మాయిలు అని, కానీ సో ప్రైవేట్గా ఉన్నప్పుడు ఎలా ఉంటామో సో దాని పరంగా ఫొటోస్ తీసుకొని అవి తను దాచుకున్నాడు అనమాట. అవి నాకు రీసెంట్లీగా తెలిసింది, మనీ కోసం కాల్ చేసినప్పుడు గొడవ జరిగింది, అప్పుడు తెలిసిందనమాట. ఫొటోస్ చూపించి నేను ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉన్నా, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆ పర్సన్కి ఇలా నేను అడాప్టెడ్ అని తెలుసు. మీ బాయ్ ఫ్రెండ్కి తెలుసు? అవును తెలుసు. మా బ్రదర్ ఈయన ఎప్పుడు నన్ను అలా ట్రీట్ చేయడానికి కూడా తెలుసు, తను చూశారు కాబట్టి నేను చెప్తూ ఉంటాం కదా. సో అలా అని చెప్పి తనకు పెట్టి బెదిరిస్తాను, నీకు ఫ్యూచర్ లేకుండా చేస్తా అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారన్న. అలా అని చెప్పి నేను 20K ఇచ్చాను భయపడి, ఎందుకంటే నువ్వు భయపడి 20,000 ఇచ్చేసాను. బట్ ఆ ఫొటోస్ డిలీట్ చేయలేదు. మళ్ళీ దెన్ 2 months తర్వాత ఇప్పుడు మళ్ళీ నాకు కాల్ చేసి బండి కొనుక్కోవాలి నేను, నీ ఏమంటే బ్యూటీషియన్ ఉంది కదా దాని మీద లోన్ తీసుకో 1 lakh నాకు ఇచ్చేసేయమని. బ్యూటీ పార్లర్ ఉందా? ఎస్, బ్యూటీ పార్లర్ ఉంది. దాని మీద లోన్ తీసుకొని నాకు 1 lakh ఇచ్చేసే, అప్పుడు డిలీట్ చేస్తాను అది ఇది అన్నారు. నేను నమ్మను, ఈ మొన్న కూడా డిలీట్ చేయలేదు కదా అని చెప్పి ఆర్గ్యూ చేశాను. సో డెఫినెట్లీ నాకేం అవసరం వస్తుంది, ఇప్పుడుతో క్లియర్ చేస్తా, 1 lakh ఇచ్చేస్తా, నీ జోలికి రాను అని అంటున్నారు. సో మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందా, ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి మీ దగ్గరకు వచ్చానన్న. ఇప్పుడు నువ్వు ఇన్ని గంటలు నువ్వు చెప్తున్నావు ఇట్లా మీ బ్రదర్ చేసిండు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ దగ్గర కొన్ని ప్రూఫ్స్ అన్నిటివి ఉంటాయి, నువ్వు మా వీడియోస్ చూస్తావు కాబట్టి ఆల్మోస్ట్ నీకు తెలిసిందే. సో నాకు అట్లాంటి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, వాడు కాల్ మాట్లాడడం నీతో కానీ ఆర్ మెసేజ్లు పంపడం కానీ? ఒకటి ఉందన్న, బట్ అది వాయిస్ నోట్గా నేను వీడియో ఆన్ చేసి ఇలా పెట్టాను. బట్ అదేంటంటే ఫేస్ రాలేదు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని అడ్వకేటర్ అంటే, సో తను కన్సల్ట్ అయ్యి నేను ఇలా చెప్తేనో కేసు పెడదామని చెప్తే, దీనివల్ల నీకు యూజ్ ఉండదు, నువ్వు ప్రాపర్టీ కోసం ఇలా చేస్తున్నావేమో, వాళ్ళ ఫాదర్ లేరు కదా, అబ్బాయికి వెళ్తుందని నువ్వు ఇలా చేస్తున్నావని నీ మీద రిటర్న్ కేసు వస్తుంది, దీనివల్ల యూజ్ లేదు, నీకు ఏమన్నా ప్రూఫ్ తన ఫేస్ టు ఫేస్ మాట్లాడి తన ఫేస్ ఉన్నది పెడితే ఏమన్నా నీకు యూజ్ అనేది ఉంటుంది, దీనివల్ల నీకు ఏం యూజ్ ఉండదు కాబట్టి పెట్టడం కూడా వేస్ట్. ఆ వీడియో ఉందా ఇప్పుడు నీ దగ్గర? ఉంది అన్న. ఒకసారి ఇదేనా వీడియో? ఒక్క నిమిషం. సో గైస్ ఈ వీడియో అనేది నేను చూస్తాను, నేను మీ సైడ్కి ఫుల్ స్క్రీన్లో ఇస్తాను, సైడ్కి కాదు మొత్తం ఫుల్ స్క్రీన్లో ఇస్తాను, మీరు చూడండి. జస్ట్ అతని కాల్ మాత్రమే రికార్డ్ అయింది కదా ఇక్కడ. అవును నిజమే, తన ఫ్రెండ్ చెప్పింది కూడా నిజమే, ఎందుకంటే అతని ఫేస్ మాత్రం అందులో కనిపించలేదు, అతను మాట్లాడేది కూడా వినిపిస్తలేదు. జస్ట్ ఒక 2 minutes ఏమో ఉంది, అది అక్కడ వరకు జస్ట్ అంటే ఒకటే విధంగా ఫోన్ పెట్టేసి ఉన్నాం అంతే, జస్ట్ మాటలు మాత్రమే మాట్లాడుతుంటే ఇలా ఫోన్ ఆన్ చేసి ఇలా పెట్టడం జరిగింది. జస్ట్ నేను వీడియో ఒక ప్రూఫ్ అనేది నీకు ఉండాలి. లైక్ ఇప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్కి పంపించేసాడు ఆయన పిక్స్?
యా పంపిస్తా అని చెప్పి పంపిస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు. మనీ ఇవ్వకపోతే పంపిస్తాను. ఇప్పుడు 20,000 ఇచ్చినప్పుడు డిలీట్ చేయలేదు, అట్లనే పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ₹1,00,000 అడుగుతున్నాడు, ₹1,00,000 ఇవ్వకపోతే పంపిస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. అవునన్నా. ఓకే, ఇప్పుడు మరి కేసు పెట్టాల్సింది కదా, మరి కేసు ఏమన్నా పెట్టాలి కానీ ప్రూఫ్స్ ఏం లేవు కదా, ప్రాపర్ ప్రూఫ్ అనేది నీకు లేదు అంతే. సో నేను ఇక్కడ ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటే తెలిసేది ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాపర్ ప్రూఫ్ అనేది ఉంటే వీళ్ళ బాయ్ ఫ్రెండ్కి కూడా చూపించుకోవచ్చు ఏమని, లైక్ తిను తప్పేం లేదు అంటే, ఒకవేళ వాడు పంపించినా కానీ సరే ఈమె తప్పేం లేదు అన్నట్టు చూపించుకోవచ్చు అని చెప్పేసి తను అనుకుంటుంది. సో ఇప్పటికైతే మీ బాయ్ ఫ్రెండ్ నీతో టచ్లోనే ఉన్నాడు కదా? లేడు అన్న. అంటే లైక్ ఇలా గొడవ ఇష్యూస్ అవుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని సాల్వ్ చేసుకొని వచ్చేస్తే నాతో వచ్చాయి అంటున్నారు. సో ఇదంతా అంటే ఇది ఇట్లా నీ ఫొటోస్ ఇట్లా తీసిండి ఇదంతా తెలుసా? లేదు అన్న, తెలియదు. బట్ మనీ కోసం ఇష్యూ జరుగుతుందని తెలుసు. ఫొటోస్ అయితే తెలియదు. మనీ ఎందుకు నిన్ను అడుగుతారు, సో నువ్వు అడాప్ట్ చేసుకున్నారు కదా, నీకంటే ఒక లైఫ్ ఉంటుంది, సో తను వదిలేసి వచ్చే ఫాదర్ కూడా లేరు కదా అని చెప్పేసి మాట్లాడట్లేదు అన్న. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే దూరం ఉన్నారు, ఆ ఇష్యూని సాల్వ్ చేసి రిలేషన్లోనే ఉన్నారు, సాల్వ్ చేసుకొని రమ్మన్నారు అంతే. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు ప్రెసెంట్? 1 lakh ఇవ్వమంటున్నాడు అంతేనా? ఇవ్వమన్నారు. ఇంకా తను ఏ విధంగానైనా బిహేవ్ చేస్తున్నాడు నీతో అంటే, లైక్ ఇంట్లో ఇప్పుడు ఎట్లాగో నువ్వు ఒక్కడివి ఉంటావు, ఆడొక్కడే ఉంటాడు కాబట్టి ఇట్లాంటి ఒంటరి టైమ్స్లో వాడే విధంగానైనా నీతో ఇన్అప్రోప్రియేట్గా లైక్ టచ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నాడు? అలా ఏం లేదన్నా, నేను కూడా ఎక్కువ ఉండట్లేదు, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. నాకు తెలిసిన అవును ఉండట్లేదు, వర్క్ చేసుకుంటున్నా, ఫ్రెండ్ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు నీ ఒకటే భయం ఏంటంటే వాడి దగ్గర పిక్స్ ఉన్నవి, అవి ఎక్కడ మీ బాయ్ ఫ్రెండ్కి పంపిస్తాడు, ఎక్కడ ఏం చేస్తాడో అని చెప్పేసి నీ భయం అంతేనా? అంతే. సో గైజ్ ఇప్పుడు ప్రెసెంట్ 1 lakh అడుగుతున్నాడు వాడు. అవును, 1 lakh అడుగుతున్నారు. సో గైజ్ చూసారు కదా, సో ఆమె చెప్పిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు అయితే వాడు 1 lakh ప్రెజెంట్ అడుగుతున్నాడు, ఇవ్వకుంటే ఫొటోస్ అనేటివి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి పంపిస్తా అని చెప్పేసి అయితే వాడైతే బెదిరిస్తున్నాడు అంట. వాడైతే ఎప్పుడు ఈమెని సిస్టర్ లెక్క ట్రీట్ చేయలేడు. సో ఎవడికి వాడు అసలు ఇంకా వాడి మైండ్ మొత్తం ఇంకా ఖరాబ్ అయిపోయింది. అంటే ఏం చేస్తుంటాడు ఆయన? తాగడం అంటే ఏమన్నా వర్క్ చేస్తుంటాడా? వర్కింగ్ జస్ట్ ర్యాపిడో వేస్తారు, జస్ట్ తాగడానికి మనీ కావాలి కాబట్టి చిన్న వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. 1000 రూపీస్ పర్ డే, 1000 వచ్చినా చాలు అనుకునే మైండ్ సెట్లో ఉంటారు. అవి తాగుతూ ఉంటారు. ఇంకా నేనేమంటున్నా ఇప్పుడు, సరే నువ్వేం చెప్పంటే ఆయనకి కాల్ చేయి. ఇప్పుడు నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయని తెలుసా ఆయనకి, లేకపోతే ఎట్లా? లేదన్నా, బ్యూటిషియన్ లైక్ సెలూన్ ఉంటుంది కదా, దాని మీద నువ్వు బ్యాంక్ లోన్ తీసుకో అని చెప్పేసి అని అంటున్నారు. అవి లోన్ ఆయనకి ఇస్తే అప్పుడు బైక్ తీసుకుంటారంట. అలా ఫొటోస్ డిలీట్ చేస్తాను అని చెప్పి వాడి బైక్ కోసం వాడిని ఎన్నో ఈ విధంగా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వాడికి ఫోన్ చేద్దాం ఇప్పుడు మీ బ్రదర్ అంటే ఎవరైతే ఉండో వాడు ఇప్పుడు ఉంది ఇక కాల్స్ అయితే ఉన్నాయి కదా ఇద్దరి మధ్యలో, అంటే నువ్వు బ్లాక్ చేయడం కానీ అట్లా ఏమని చేసినావా? అలా ఏం లేదన్న, అలా చేస్తే ఫోటో సెండ్ చేస్తారని భయంతో బ్లాక్ కూడా చేయలేదు. నీకు మరి ఫోన్లకి ఏం చేస్తలేడా? ఎక్కడ పోయినావు, ఏంది, ఏం కథ? అలా చేయరు, జస్ట్ మనీ కోసం అయితేనే కాల్ చేస్తారు. ఒక అన్నగా ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఏం లేదు. మనీ కావాలి అంటే కాల్ చేసి ఇలా ఫొటోస్ ఉన్నాయని చెప్పి బెదిరించడం తప్ప. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, సరే వాడికి 1 lakh కావాలి అని చెప్పేసి అంటున్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఇంటికైతే నువ్వు వెళ్ళకు. నువ్వు మీ ఇంటికి వెళ్తే వాడు మళ్ళీ నిన్ను ఏమంటారు, మనకు ఒక ప్రూఫ్ అనేది రాదు, అర్థమవుతుందా? నువ్వు ఇంటికి వెళ్తే కనుక. సో వాడికి నువ్వు ఏం చేయంటే కాల్ చేసి, ఒక ప్లేస్ ఉంది, సరే ఈ ప్లేస్కి రా, నీకు 1 lakh నీకు ఇచ్చేస్తాను నేను 1 lakh, ఇక్కడనే నువ్వు ఆ ఫొటోస్ కూడా డిలీట్ చేయి. నువ్వు లాస్ట్ టైం డిలీట్ చేయలేవు, ఇప్పుడు కూడా అట్లనే చేస్తావు నువ్వు, కాబట్టి నాకు నీ మీద నమ్మకం లేదు. నీకు 1 lakh నేను చేతిలో పెడతా, సరే 1 lakh చేతిలో పెడతా. నీకు 1 lakh కంటే నీ ఫోన్ ఎంత విలువ, ఒక 20,000 విలువనేమో, ఆ 20,000 కూడా నీ చేతిలో పెడతా. ఒకవేళ అంటే ఎంత విలువ అయితే అంత, ఆ ఫోన్ ఎంత ప్రైస్ అయితే అంత, ఆ ఫోన్ ప్రైస్తో సహా 1 lakh నీకు చేతిలో పెడతా నేను, ఆ ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పు. వాడు దానికి ఒకవేళ అంటే ఇంటికాడికి రా అది ఇది అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు నువ్వేమనంటే, ఇంటి దగ్గర అయితే కాని పని, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నాను, ఇక్కడే నేను ఒక యాప్లో నేను లోన్ ప్రాసెస్ చేస్తాను, నేను ఇక్కడ వచ్చినాక నీకు డైరెక్ట్ ఇచ్చేస్తాను, నేను ఇంటి దగ్గరికి అయితే రాను, నీ మీద నమ్మకం లేదు అని చెప్పేసి ఒక మాట్లాడు. 1 lakh ఇస్తా అంటున్నావు కాబట్టి వాడు తప్పకుండా వస్తాడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వచ్చిండే అనుకో, మనకేంటంటే ఒక ప్రాపర్ ప్రూఫ్ అనేది దొరుకుతుంది. అండ్ ఇంకొకటి మనకు మొత్తం రికార్డ్ అవుతుంటుంది, నువ్వు మాట్లాడేది కూడా రికార్డ్ అవుతుంటుంది, వాడు మాట్లాడేది కూడా రికార్డ్ అవుతుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఈ మొత్తం ప్రాసెస్లో వాడి దగ్గర నుంచి నువ్వు నిజాలు అనేది బయటికి రప్పియాలి. వాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, సరే నీ ఓన్ సిస్టర్ కాకపోయినా కానీ సరే నన్ను ఇప్పుడు కాదమ్మా, నీకు ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేయడానికి ఏం ఆపుతుంది నిన్ను? ఒకటి చెప్పు నాకు. అంటే ఇప్పుడు ప్రూఫ్స్ ఒక్కటే ఉన్నాయి, అంతకు ఆ ఇంట్లో నుంచి నువ్వు బయటికి వచ్చేసినా కానీ సరే ఇంకా ప్రూఫ్స్ ఉంటాయి కదా, పిక్స్ సెండ్ చేస్తే అవి డిలీట్ చేసేయాలి అంతే. డిలీట్ చేసేస్తే ప్రాబ్లం. ఓకే సరే, నాకైతే కాల్ చేయను, ఒకసారి మాట్లాడి చూడు, ఇక్కడ రప్పించి చూద్దాం. ఒకవేళ వచ్చిండంటే వెల్ అండ్ గుడ్, మనం ప్రూఫ్ అనేది దొరుకుతుంది. ఒకవేళ రాలేదు అంటే కనుక నువ్వు ఇంట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఇప్పుడు ఏ విధంగానైతే నువ్వు ఇట్లా రికార్డ్ చేసినావో అట్లా రికార్డ్ చేయకు. జస్ట్ కాల్ దగ్గర పెట్టుకొని రికార్డ్ చేయకు. నీకు ఒక చిన్న సీక్రెట్ కెమెరా ఇస్తాను, నువ్వు మీ ఇంట్లో ఎక్కడైనా ఫిక్స్ చేసి వాడికి తెలియకుండా కనిపించకుండా ఫిక్స్ చేసి, ఓకేనా? ఇప్పుడైతే ఒకసారి ఆయన నంబర్కి అయితే కాల్ చేయి. సో గైస్, ఇప్పుడైతే మనమైతే ఆయనకైతే కాల్ చేస్తున్నాము. ఆయన కాల్ చేసినాక ఆయన ఏం మాట్లాడతాడు ఏంది తర్వాత ఏం చేయాలనేది ఆ కాలే డిసైడ్ చేస్తుంది. కాబట్టి నువ్వు కాల్ చేసి నువ్వు ఇక్కడ ఉన్నావు అన్నట్టు తెలియకుండా, నీ ముంగట కెమెరా ఉంది అన్నట్టు భయపడకుండా ఆయనని ఇక్కడికి రప్పించే విధంగా నువ్వు మాట్లాడు. రికార్డ్ చేయి. హలో సిద్ధు, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. అవునా, ఫొటోస్ డిలీట్ చేయొచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నువ్వు ఇవ్వాల్సిన 1 లక్ష రూపాయలు ఇచ్చేసేయి, డిలీట్ చేస్తా. సరే ఓకే, నేను మనీ ఇస్తాను, కానీ చెప్పిన ప్లేస్కి వస్తావా? ఎందుకు? మనీ అంటే లైక్ నా ట్రాన్సాక్షన్ కలవదు కదా, లోన్ తీసుకొని ఇవ్వాలి కదా, నా దగ్గర లేవు అంత అమౌంట్. అవును, అదేందో ఇంటికాడ ఇక్కడే తీసుకుందు. నాకు ఇప్పుడు కుదరను, నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, రేపు వర్క్ ఉంది నాకు, వెళ్ళాల్సింది. ఎక్కడ ప్లేస్? నేను నీకు లొకేషన్ సెండ్ చేస్తాను. సరే, మరి అక్కడికి వచ్చినాక నాటకాలు ఆడొద్దు చెప్తున్నా. అలా ఏం లేదు, నువ్వు నీకు కావాల్సిన అమౌంట్ నీకు ఇస్తాను. నాకు పోయినసారి కూడా ఇలానే డిలీట్ చేస్తా అని చెప్పి డిలీట్ చేయలేదు ఫొటోస్, మనీ తీసుకొని. నీ ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్ళిపో. నీ ఫోన్ అమౌంట్తో పాటు నీ ఫోన్కి ఎంత అమౌంట్ పడ్డదో కూడా అది కూడా ఇస్తాను ఎక్స్ట్రా. నీ ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్ళిపో. నీకు కావాల్సింది అమౌంట్, నాకు నా ఫొటోస్ డిలీట్ చేస్తే చాలు. దీనివల్ల నా లైఫ్ స్పాయిల్ అవుతుందేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. నా లైఫ్ కోసం నేను ఎంతైనా ఇస్తాను. సరే, అలాగే. సరే, లొకేషన్ సెండ్ చేస్తున్నారు. సింపుల్గా ఒప్పేసుకున్నాడు రావడానికి. సో ఫస్ట్ అయితే రానని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడైతే సింపుల్గా ఒప్పేసుకున్నాడు. పైసలు అంటే ఎవడన్నా రావాల్సిందే, వస్తాడు. అండ్ ఇంకోటి, ఎందుకు ఆయన లాంగ్వేజ్ కొంచెం స్లాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంది ఆయన. సో వాళ్ళు ఆంధ్ర అనమాట, ఆంధ్ర నుండి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. దాని తర్వాత నన్ను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే 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 వాళ్ళు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి? ఏమన్నా ఐడియా ఉందా? లైక్ ఇక్కడికి వాళ్ళు మ్యారీడ్, వాళ్ళ ఫాదర్ మ్యారీడ్ అయిపోయిన తర్వాత వచ్చారనమాట. డాడీ వాళ్ళు మ్యారీడ్ అయ్యాక సో తను పుట్టారని చెప్పి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. సో జాబ్ పర్పస్ మీద. ఏమో ఒకసారి లొకేషన్ పెట్టు, ఆయన పెట్టి లొకేషన్ పెట్టినావును, లొకేషన్ పెట్టు. ఇప్పుడు ఇక్కడికి వస్తాడు, ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తాడు అంటే ఇక్కడికి వచ్చినాక వాడికి ఎట్లాగో అడ్రస్ తెలియదు, ఏం తెలియదు. కాబట్టి నువ్వే వెళ్ళి తీసుకొని రావాలి, వాడు వచ్చి కాల్ చేస్తే. సో అప్పటి వరకు నేనైతే ఇక్కడ ఉండను, నేను ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఉండను. కాబట్టి నువ్వు ఏంటంటే వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏంది అనేది మొత్తం రికార్డింగ్ అనేది మనకు కావాలి ఫోన్లో. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇదంతా ఇది అసలు నథింగ్, ఇది వర్త్ కాదు మనకి ఈ రికార్డింగ్ అనేది. సో వాడు ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఇప్పుడే మనకు అసలైన ప్రూఫ్ అనేది మనకు దొరుకుతుంది. సో కాబట్టి నేను కెమెరా అనేది, నేను ఈ కెమెరా కాకుండా ఇంకో కెమెరా ఉంటుంది సీక్రెట్ కెమెరా, అది పెట్టేస్తాను. వాడు వచ్చినాక నీతో ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, వాడిని ఏమంటాడు, వాడితో నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో మైండ్లో ఏంటంటే, నువ్వు వాడు నీతో ఏదైతే చేసిండో అది నువ్వు కావాలని చేయలేవు. వాడు పైసలు కాశపడి, వాడు డబ్బు కాశపడి వాడు ఇట్లా చేసిండు. వాడిని నువ్వు ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్పోజ్ అంటే వాడికి నువ్వు డైరెక్ట్ నువ్వు ఎట్లా మాట్లాడాలంటే, నువ్వు ఇంకా వాడి అన్నీ బయట పెడుతున్నావు. వాడిని ఎట్లా రెచ్చగొట్టాలంటే వాడు రెచ్చిపోయి మొత్తం అన్నీ బయట పెట్టాలి. వాడంతలో వాడే కోపంతో అన్నీ బయటికి పడేలా మాట్లాడు, సరేనా?
వాడు ఇప్పుడైతే వస్తున్నా అని చెప్పేసి అయితే అన్నాడు కదా, చూద్దాం వాడు ఎప్పుడు వస్తాడు ఏంది అనేది. వాడు వస్తాడో రాడో అయితే వాడు వచ్చే వరకు మనకి నమ్మకం లేదు. వాడు వచ్చిండో అనుకో అప్పటిదాకానైతే నేను కెమెరా అరేంజ్ చేస్తాను. ఒకవేళ వాడు రాలేడు అనుకో ఇంటికి వెళ్ళాక మీకు సీక్రెట్ కెమెరా ఇస్తే అది ఎట్లా అరేంజ్ చేయాలో చెప్తా. ఇంట్లోనే ప్రూఫ్ తీసుకుందాం, ఇంట్లో నుంచి బయటికి పిలిచి మాట్లాడదాం వాడిని.